Hey guys, do you know what is inside of this bag? Just guess. So finally I got my iPhone 16 Pro Max 1 TB. సో నా iPhone 13 Pro Max లో ఇప్పటిదాకా చాలా వీడియోస్ చేశాను అండ్ 3 ఇయర్స్ చాలా యూజ్ చేశాను అండ్ 128 GB వలన అసలు స్పేస్ సరిపోవట్లేదు, ఎక్కువ వీడియోస్ స్టోర్ అవ్వట్లేదు. సో వియత్నాం వెళ్ళినప్పుడు నేనైతే ఫోన్ కొనుక్కున్నాను అనమాట, iPhone 16 Pro Max 1 TB. మన ఇండియాలో అయితే 1,85,000 ఛార్జ్ చేస్తున్నారు 1 TB కి, బట్ వియత్నాంలో వచ్చేసి 1,57,000 ఛార్జ్ చేస్తున్నారు. బట్ వ్యాట్ రిఫండ్ వచ్చేసి 13,000 అనమాట. సీల్ అనేది ఇప్పొద్దు, ఇప్పకుండా వ్యాట్ దగ్గర చూపిస్తేనే మనకి రిఫండ్ వస్తుంది, ఇప్పితే రాదు. వియత్నాం లో చాలా షాప్స్ వ్యాట్ రిఫండ్ కి మనకి సపోర్ట్ చేయవు, వాళ్ళు బిల్ ఇవ్వలేరు. సో వ్యాట్ రిఫండ్ ఎక్కడ దొరుకుతుందో ఆ షాప్స్ లో మాత్రమే మనం తీసుకోవాలి. నేనైతే హానోయి ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర డిజిటెక్ షాప్ లో తీసుకున్నాను. ఇండియన్ మనీని వియత్నాం డాంగ్స్ కింద ఎక్కడ కన్వర్ట్ చేసినా కూడా 30% మన కన్వర్షన్ లో పోతుంది. ఇండియాలో US$ తీసుకోండి 1 lakh కి 1,000 చార్జ్ చేస్తారు అండ్ వియత్నాం లో మళ్ళీ చేంజ్ చేస్తే ఇంకో 1,000 పడతారు. సో ఓవరాల్ 1 lakh కి 2,000. డోంట్ యూస్ క్రెడిట్ కార్డ్.